This call is now being recorded. సో డివైన్ బ్లెస్సింగ్స్ చూస్తున్నాం మనము. సో డివైన్ బ్లెస్సింగ్స్ లో దేవుడు ఎలా ఏలియాని కాకుల ద్వారా పెంచి పోషించాడు, ఏలియాకి వాక్యము ప్రత్యక్షమై డైరెక్షన్స్ చూపించాడు. సో డివైన్ డైరెక్షన్స్ అంటారు, దాన్ని డివైన్ బ్లెస్సింగ్స్ అంటారు, డివైన్ ప్రొవిజన్, డివైన్ సప్లై అంటారు. సో దేవుడు అలా మాట్లాడుతాడు, కమ్యూనికేట్ అవుతుంటా అంటాడు, సో సహాయం అందిస్తుంటా అంటాడు. సో అలా చెప్పుకుంటూ పోతే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సొలొమోన్, నిన్న ఒక ఎగ్జాంపుల్ సొలొమోన్ చూసాము. సొలొమోన్ జ్ఞానం అడుగుతాడు, డివైన్ విజ్డమ్, డివైన్ నాలెడ్జ్. దేవుడు ఆ జ్ఞానంతో పాటు తను ప్రాస్పరిటీ ఇస్తా అంటాడు, ఫైనాన్సెస్ ఇస్తా అంటాడు, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇస్తా అంటాడు, అన్ని నేనే ఇస్తాను అని అంటాడు. సో అన్ని ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, పొందుకునే దేవుడి దగ్గర నుంచే. సో అందుకే దేవుడి మీద నువ్వు ఆధారపడ్డప్పుడు నీవు దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకుంటావు. దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే ఒకటే అండి, ఎక్కువ సమయం కేటాయించడం. ఇంతకు మించిన టాప్ సీక్రెట్ ఏది లేదు. నీకు దేవుడి దగ్గర నుంచి మెసేజెస్ రావాలన్నా, కమ్యూనికేషన్స్ రావాలన్నా, ప్రొవిజన్స్ రావాలన్నా, సప్లై కావాలన్నా, దేవుడి దగ్గర నుంచి నీకు అనాయింటింగ్ రావాలన్నా, లేకపోతే ఆ ఫైనాన్సెస్ మిరాకిల్స్ జరగాలన్నా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆయనను వెంబడిస్తేనే వస్తుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆయనను వెంబడిస్తేనే, ఆయనను అనుసరిస్తేనే వస్తుంది. సో ఆయనతో టైం గడిపితేనే, లోతైన సహవాసం గడిపితేనే వస్తాయండి డివైన్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా. చూద్దాం. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. డివైన్ నేచర్, యేసయ్య నేచర్ ఎలా ఉందో మన నేచర్ అలా ఉండాలి. డివైన్ కమ్యూనికేషన్ మనం చూసాము. సో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాడు దేవుడు, సొలొమోన్తో ఎలా కమ్యూనికేట్ అయ్యాడు, అబ్రహాంతో ఎలా కమ్యూనికేట్ అయ్యాడు. సో డివైన్ ఫేవర్, డివైన్ హెల్ప్, డివైన్ గ్రేస్, డివైన్ గ్లోరీ, డివైన్ మెర్సీ, ఇవన్నీ కూడా మీరు ప్రేయర్లో అడగండి. ఈ పాయింట్స్ అన్ని కూడా అడగండి. డివైన్ అనాయింటింగ్ ఇవ్వండి, డివైన్ ఫైనాన్సెస్, డివైన్ ప్రొటెక్షన్ ఇవ్వమని అడగండి దేవుడిని. దేవుడు తప్పకుండా వాటిని రిలీజ్ చేస్తాడు. సో ఒకటి రాజులు 17వ అధ్యాయం 7వ వచనంలో, సో కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. సో ఇక్కడ ఎలియాని నిన్న ఏం చేశాడు దేవుడు, వెళ్ళిపోమన్నాడు. ఒక వాగు ఉంటుంది, ఆ వాగు దగ్గరికి వెళ్ళిపో, వెళ్ళిపోయి అక్కడే నువ్వు బ్రతుకు, నేనే నీకు ఫుడ్ ని సప్లై చేస్తాను, కాకుల ద్వారా సప్లై చేస్తాను అని చెప్పాడు. సో సప్లై చేశాడు దేవుడు. సో కొంతకాలమైన తర్వాత అక్కడ అది ఎండిపోయిందట ఆ వాగు. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, చూసారా, మళ్ళీ దేవుడే కమ్యూనికేట్ అవుతున్నాడు, ప్రత్యక్షమయ్యాడు, దేవుడే మాట్లాడుతున్నాడు. సో దీన్ని డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజెస్. ఇలాగూ సెలవిచ్చాను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపేతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, డైరెక్షన్స్ ఇస్తున్నాడు, నెక్స్ట్ ప్లాన్ చెప్తున్నాడు. సో అర్థమవుతుందా అండి? సో దేవుడు కమ్యూనికేట్ అవుతున్నాడు, దేవుడు ఒక మెసేజ్ ఇస్తున్నాడు, కమ్యూనికేట్ అయ్యి, అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటిదో చెప్తున్నాడు. డివైన్ ప్లానింగ్ అంటారు దీన్ని, డివైన్ ప్లానింగ్ అనొచ్చు, అండ్ డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ ఇస్తున్నాడు, మళ్ళీ డివైన్ డైరెక్షన్స్ కూడా అనొచ్చు. డైరెక్షన్స్ చూపిస్తున్నాడు ఏలియాకి. సో ఈ డైరెక్షన్ లో వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు. సో అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ దేవుడితో సంబంధం ఉన్నప్పుడే మనకు డైరెక్షన్స్ వస్తాయండి. దేవుడితో సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడే మనకు ఆ వాక్కులు ప్రత్యక్షం అవుతాయి, ఆ సమాధానాలు వస్తాయి, సాక్ష్యాలు వస్తుంటా ఉంటాయి. పట్టణ సంబంధమైన సారైపోతాను ఊరికి పోయి అచ్చట ఉండుము. సో డైరెక్షన్ చేస్తున్నాడు దేవుడు. సో డైరెక్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ ప్లాన్ చెప్తున్నాడు. దీన్ని డివైన్ ప్లాన్ అనొచ్చు, డివైన్ డైరెక్షన్స్ అనొచ్చు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న, పోషించడం కంటే డివైన్ ప్రొవిజన్ అంటారు. సో దేవుడే ప్రొవిజన్ ఇస్తున్నాడు. డివైన్ సప్లై కూడా అనొచ్చు. సో దేవుడే సప్లై చేస్తున్నాడు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని నేను సెలవిచ్చి తిని. సో అక్కడ ఒక విధవరాలు ఉందట, అక్కడ దేవుడు సెలవిచ్చాడట పోషించడానికి అచ్చటనున్న. ఇప్పుడు అర్థమవుతుందండి దేవుడే ఎలా ప్లాన్ చేస్తున్నాడో, దేవుడు ఎలా డిజైన్ చేస్తున్నాడో. సో ఇక్కడ ఎవరు చేస్తున్నాడు, ఒక విధవరాలికి ఏం చేస్తున్నాడు దేవుడు, కనెక్ట్ చేస్తున్నాడు. దీని ఏమంటారు, డివైన్ కనెక్షన్, డివైన్ కనెక్షన్ అంటారు. సో ఇక్కడ తెలియదు, ఆ ఏలియాకి తెలియదు ఆ విధవరాలు ఎవరో, ఆ పేద విధవరాలు ఎవరో ఏలియాకి తెలియదు, కానీ దేవుడే వెళ్ళమంటున్నాడు. చూసారండి ఈ వర్స్లో ఎన్ని నేర్చుకుంటున్నాం మనము. డివైన్ కమ్యూనికేషన్ అంటే ఏలియాను ఒక పేద విధవరాలికి కనెక్ట్ చేస్తున్నాడు, అదొకటి. ఇక్కడ నిన్ను పోషించుటకు డివైన్ కమ్యూనికేషన్ చూసాము, ఇక్కడ డివైన్ కనెక్షన్ చూసాము. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను. సో అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. సో యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంటే ఇది డివైన్ కమ్యూనికేషన్ అండ్ డివైన్ మెసేజ్. సో ఇలాగూ సెలవిచ్చాను.
సో నీవు సీదోను పట్ట సంబంధమైన సారెపేతు అను ఊరికి పోయాను. ఏం చేస్తున్నాడు? డివైన్ ప్లాన్ ఇస్తున్నాడు, డివైన్ ఫ్యూచర్ చెప్తున్నాడు, అండ్ డివైన్ డైరెక్షన్స్ చెప్తున్నాడు ఈ వర్స్‌లో. అర్థమవుతుందా అండి? ఈ వర్స్‌లో డివైన్ డైరెక్షన్స్ చెప్తున్నాడు. నిన్ను పోషించుటకు. సో ఇక్కడ పోషించుటకంటే డివైన్ సప్లై అండ్ డివైన్ ప్రొవిజన్ అని కూడా అనొచ్చు. సో మనకేది అవసరం ఉందో దేవుడు అది పోషిస్తున్నాడు, అంటే పంపిస్తున్నాడు. గాడ్ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్. సో దీన్ని డివైన్ సప్లై అంటారు. సో ఎక్కడికి పంపిస్తున్నాడు? ఒక పేద విధవరాలికి దగ్గరికి పంపిస్తున్నాడు. సో దీన్ని ఏమనొచ్చు? ఏలియాకి, పేద విధవరాలికి దేవుడు పంపిస్తున్నాడు, కనెక్ట్ చేపిస్తున్నాడు. డివైన్ కనెక్షన్స్ అంటారు. చూసారా అండి? సో ఇలా దేవుడు నెట్వర్క్ ని ఫామ్ చేస్తుంటా అంటాడు. ఇలా ఫామ్ చేసి బ్లెస్ చేస్తుంటా అంటాడు. సో ఇప్పుడు మన కనెక్షన్ కూడా డివైన్ కనెక్షన్. నేను చెప్తున్నా కదా, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో అందుకతడు లేచి సారెపేతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టలు ఏరుచుండుట. ఇక ఏలియా దేవుడు చెప్పినట్టుగానే లేచి సారెపేతున అనే ఒక పట్టణముకు దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట. ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకుంటుందట. చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. సో అది నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు కావాలమ్మా అనే పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకున్నాడట. ఎవరు? ఏలియా ప్రవక్త. ఆమె నీళ్లు తేవబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, ఆమె నీళ్లు తేవడానికి వెళ్తుంది. మళ్ళీ ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? మళ్ళీ తిరిగి పిలిచి ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఒక రొట్టె ముక్కను చేతిలోకి తీసుకొని రమ్మని చెప్పాను. సో అందుకామె నీ దేవుడైన యెహోవా జీవం తోడు. ఆమె అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. తొట్టిలో పట్టేడు పిండి, అంటే ఒకటే పిండి, పిడికెలంత పిండి ఉందట ఆమె దగ్గర తొట్టిలో. సో బుడ్డిలో కొంచెం నూనెయు. సో అంటే వాళ్ళు అప్పట్లో ఇలా బాటిల్స్ ఉంటాయి కదా, ఇందులో కొంచెమే నూనెయు. నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. సో ఒక్క అప్పము కూడా లేదు, నా దగ్గర కొంచెమే పిండి, కొంచెమే నూనె ఉంది అని అంటుంది. మేము చావక ముందుకు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. నేను చావడానికంటే ముందు ఒక రొట్టె చేసుకొని ఆ ఒక్క రొట్టెలో మేమిద్దరము తిని, నేను నా కుమారుడు తిని చనిపోతాము. ఇక మాకు ఇదే లాస్ట్ మీల్. దీని తర్వాత మాకు ఇక మీల్ లేదు, దీని తర్వాత మాకు ఇక ప్రొవిజన్ లేదు, దీని తర్వాత మాకు ఇక సప్లై లేదు, దీని తర్వాత మాకు ఇంకా తినడానికి భాగ్యం లేదు, తినే ఆ బ్లెస్సింగ్ లేదని అంటుంది ఆమె. సో ఇక్కడ దేంట్లో ఉంది? ఆమె కొద్వలో ఉంది, కొరతలో ఉంది. సో అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. సో ఆమె భయపడద్దు, నువ్వు చెప్పినట్లు చేయమని ఏలియా ప్రవక్త అంటున్నాడు. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి అన్నాడు. అయితే మీ దగ్గర ఎంత పిండి ఉందో అంత పిండిలో చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. సో ఆమె యొక్క ప్రాబ్లం ఏంటిది? కొంచెమే పిండి ఉన్నదే, తన కుమారుడు తీసుకోవాలి. కానీ ఇంకా ఇది ఎవరో ఏలియా అనే వ్యక్తి వచ్చాడు, ఈయనను కూడా అడుగుతున్నాడు, నా బిడ్డకు అప్పములు చేసుకోనుము అని చెప్తున్నాడు. ఫస్ట్ నాకు మొదటిది ఇవ్వండి. సో ఎప్పుడైతే దేవుడు నువ్వు లేమిలో నుంచి ఇస్తావో అప్పుడే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడండి. ఉన్నప్పుడు అందరు ఇవ్వచ్చు అండి. సో అది కాదు గొప్పతనం. లేమిలో నుంచి దేవుడికి ఎప్పుడైతే ఇస్తావో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఈ పేద విధవరాలు లేమిలో ఉంది. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెను పరీక్షిస్తున్నాడు, ఈ లేమిలో నుండి ఇస్తున్నాడా లేదా అని. సో ఒక దైవజనుని పంపించేసి, సో భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని. సో ఆయన ఏం చెప్తున్నాడు? మొట్టమొదట నాకు ఒక అప్పం ఇవ్వు. అంటే దైవజనుడికి ఏది ఇచ్చినా కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఆశీర్వదిస్తాడండి. సో దేవుడు రుణం ఉంచుకునే దేవుడు కాదు. సో అందుకే ఆ తొట్టిలో పిండిగా తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. అంటే ఇక్కడ లైఫ్ లాంగ్ దేవుడు ఏం చేస్తాడు? డివైన్ ప్రొవిజన్ చేస్తున్నాడు, డివైన్ సప్లై చేస్తున్నాడు. సో సంథింగ్ వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. మనం దేవుడికి ఏదైతే ఇస్తామో, దేవుడి పరిచర్యకు కావచ్చు, దేవుడి సేవకు కావచ్చు, మనం ఏదైతే ఇస్తామో దేవుడు అది మళ్ళీ నూరింతలుగా తిరిగి ఇస్తుంటా అంటాడు. సో ఇప్పుడు ఆమె దైవజనుడికి ఇచ్చిన చేతిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు, బ్లెస్ చేస్తాడు. అందుకే భూమి మీద వర్షము కురిపించే వరకు, ఇక కరువే ఉంది, ఆ కరువులో కూడా నీకు పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. సో డివైన్ ప్రొవిజన్, దేవుడే ప్రొవిజన్ చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్తున్నాడు.
సో ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడా నేను. అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. చూసారా అండి? అది ఎలా వచ్చింది? ఇక ఎక్కడ రాయబడలేదు. సో తినేశాడు, అయిపోయింది. ఏలియా తినేశాడు. అబ్బా! ఆ పేద విధవరాలు తినేసింది. ఆ కుమారుడు తినేశాడు. ఉన్న ఒకటే రొట్టె ముక్క. దాని తర్వాత ఇక లేదు వాళ్ళ దగ్గర. కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అండ్ కరువులో ఉన్నారు. ఇక చనిపోవడమే వాళ్ళకు ఫైనల్ స్టేజ్. ఆ స్టేజ్‌లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకేం చేస్తున్నాడు? ఏలియా చెప్పిన మాట చొప్పున ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. సో తర్వాత వాళ్ళు ఏం చేశారనేది లేదు కానీ దేవుడు అలా సప్లై చేశాడు. దీన్ని డివైన్ ప్రొవిజన్, డివైన్ సప్లై అంటారు. సో అర్థమవుతుందా అండి? జస్ట్ వి షుడ్ కనెక్ట్ విత్ గాడ్. మనం దేవుడితో సత్సంబంధం పెంచుకోవాలి. దేవుడితో మనం ఎప్పటికైనా లోతైన సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఇలాంటి బ్లెస్సింగ్స్ రిలీజ్ చేసుకోగలుగుతావు. ఇలాంటి బ్లెస్సింగ్స్ రుచి చూడగలుగుతాము. అర్థమవుతుందా? ఇవన్నీ బైబిల్‌లో ఉన్న ఒక హిస్టరీ బుక్ కాదు. సో ఇవన్నీ గూడా మనకు ఈ తరం వాళ్ళకు గూడా సూచక క్రియలు ఇవన్నీ. ఈ తరం వాళ్ళకు గూడా ప్రవచనాలు. ఈ తరం వాళ్ళకు గూడా జరుగుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి జస్ట్ కనెక్ట్ విత్ గాడ్. అతడు ఆమెయు ఆమె ఇంటి వారికి అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. అనేక దినాలు భోజనం చేశారట. చూసారా అండి? దీన్ని డివైన్ సప్లై, డివైన్ ప్రొవిజన్ అంటారు. సో ఈ వరుసలన్నీ కూడా దేవుడే తీసి చూపిస్తున్నాడు మనందరికి కూడా. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని. సో దేవుడిని అడగండి, ఇలా సప్లై చేయండి. అయ్యా నా లైఫ్‌లో ఐ షల్ నెవర్ ల్యాక్ ఫర్ మనీ ఎనీమోర్ ఇన్ మై లైఫ్. నా ఇంట్లో గ్రాసరీస్ తక్కువ కావద్దు. నా ఇంట్లో ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా తక్కువ కావద్దు. సమృద్ధిగా ఉండాలి. మీరే సప్లై చేయండి. డివైన్ సప్లై, డివైన్ గ్రేస్, డివైన్ ఫైనాన్సెస్, డివైన్ ప్రొవిజన్, డివైన్ నేచర్, డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజెస్ ఇవన్నీ కూడా అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. చూసారా? ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సో దెన్ షెల్ నెవర్ ల్యాక్ ఫర్ ఫుడ్ ఐటమ్స్ ఎనీమోర్ ఇగ. వాళ్ళకు ఇక దేంట్లో కూడా ఫుడ్ ఐటమ్స్ లో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ల్యాక్ లో కాలేదు. తక్కువ కాలేదు వాళ్ళందరికీ, వాళ్ళకు ఆ కుటుంబానికి. సో ఇక్కడ ఎవరు చేస్తున్నారు? దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడే పంపిస్తున్నాడు. దేవుడే సప్లై చేస్తున్నాడు. దేవుడే ప్రొవిజన్ చేస్తున్నాడు. సో ఇలా మీరు కూడా కనెక్ట్ అయ్యి ఇప్పుడు దేవుడు నా ద్వారా సెలవిస్తున్నాడు ఇవన్నీ కూడా. సో ఏమని సెలవిస్తున్నాడు? జస్ట్ ఆయనతో కనెక్ట్ కమ్మని. సో నా డ్యూటీ ఒకటే అండి ఇక్కడ. మీ అందరిని ఆయనకు కనెక్ట్ చేయడమే. మీ అందరిని ఆయనకు దగ్గరగా చేయడమే. మీ అందరి ఆత్మలు ఆయనే ఆత్మలు. ఆయనకు లెక్క అప్పజెప్పడమే. మీ అందరిని కూడా దేవుడికి కనెక్ట్ చేయడమే. సో ఇలాగా కనెక్ట్ చేసిన తర్వాత మీరే చూస్తారు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. ఇప్పటి వరకు ఏమొచ్చింది? దేవుడికి మనకు ఏంటిది డిస్టెన్స్ దూరం వచ్చింది. ఆ డిస్టెన్స్ ఎప్పుడు కూడా దూరం రాకుండా దగ్గర చేసుకోవాలంటే ప్రార్థన, ఫాస్టింగ్, అలాగే వాక్యము, ఈ మూడిటి వల్ల సాధ్యమవుతుందండి. తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. సో క్లెయిమ్ దీస్ ప్రామిసెస్. సో ఇవన్నీ కూడా మనం ప్రామిసెస్ అన్ని క్లెయిమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆ పిండి? డివైన్ నుంచి వచ్చింది. డివైన్ నుంచి ఆ ఆయిల్ వచ్చింది. అంటే ఆమె ఎక్కడ జాబ్ చేసినట్టు లేదు. ఎక్కడ కూడా ఆమె బిజినెస్ చేసినట్టుగా లేదు. కానీ ఆమె ఆశీర్వదించబడింది. అది దేవుడి యొక్క కృప వల్ల. యెహోవా ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఆమె కష్టంలో ఉన్నప్పుడు ఒక ప్రవక్తను ఇచ్చి పంపించాడు. దీన్ని ఏమంటారు? డివైన్ కనెక్షన్ అంటారు. ఇప్పుడు ఏలియాకును ఆ వృద్ధురాలికి కనెక్ట్ చేశాడు దేవుడు. ఇప్పుడు ఆ వృద్ధురాలికి ఏముంది? కరువు ఉంది. ఆ వృద్ధురాలికి కష్టం ఉంది. ఆ వృద్ధురాలికి బాధ ఉంది. అప్పుడు దేవుడు ఈ యొక్క ప్రవక్తను పంపించాడు. దీన్ని డివైన్ కనెక్షన్ అంటారండి. ఇప్పుడు అందుకే దేవుడు కూడా మన ప్రతి కష్టంలో గుర్తుపెట్టుకోండి, ప్రతి బాధలో, ప్రతి అవసరంలో, ప్రతి బలహీనతలో ఒక దైవజనుని మనల్ని కనెక్ట్ చేస్తాడు దేవుడు. ఆ దైవజనుడిని కనెక్ట్ చేసి ఆ దైవజనుడి ద్వారా ఆ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ దైవజనుల ద్వారా తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. సో దేవుడే కనెక్ట్ చేస్తాడు అలాంటి వాళ్ళను. సో ఎంతో మంది వస్తారు మన లైఫ్ లోకి. కానీ అందరూ దేవుడు పంపించిన వాళ్ళు కాదు. దేవుడు పంపించని వాళ్ళు కూడా వస్తారు. మనమే గ్రహించాలి. దేవుడు పంపించే దైవజనులు వేరే ఉంటారు. దేవుడు పంపించే దైవజనుల ద్వారా దేవుడు కనెక్ట్ చేపించి వాళ్ళను ఆశీర్వదిస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏలియా ప్రవక్తను పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు ఆ వృద్ధురాలు దగ్గరికి. ఆ వృద్ధురాల దగ్గరికి పంపించి దేవుడు ఏం చేస్తున్నాడు? కమ్యూనికేట్ అయ్యి కనెక్షన్ లో పెట్టేసి ఆ
ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. సో దీన్నే డివైన్ కనెక్షన్. చూసారండి, ఇక్కడ మానవ ప్రమేయం ఎక్కడా లేదు. మీరు గమనించండి, ఏ మానవుడు ఏ ప్రమేయం లేదు. సో ఇదంతా దేవుడే ప్లాన్ ఇస్తున్నాడు, దేవుడే డిజైన్ చేస్తున్నాడు, దేవుడే కమ్యూనికేట్ చేస్తున్నాడు, దేవుడే ప్లాన్ ఇస్తున్నాడు, దేవుడే డైరెక్షన్స్ ఇస్తాడు, దేవుడే ఆ యొక్క సప్లై చేస్తాడు మనకు అవసరం ఉన్నప్పుడు. సో అందుకే అందరూ కూడా దేవుడికి కనెక్ట్ అయి ఉండండి. ఆయన వచ్చి మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనము, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారికి కనుకరపడి. సో ఇక్కడ యేసు ప్రభు వారిని ఎవరు ఏం చేస్తున్నారు? ఒక జన సమూహం అంతా వెంబడిస్తుంది. నేను చెప్పాను కదండి, ఆయనను వెంబడించాలి. మనము యేసయ్యను వెంబడించాలి. యేసయ్యతో లోతైన సహవాసం కలిగి ఉండాలి, యేసయ్యతో లోతైన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఈ డివైన్ లోకానికి వెళ్తావండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థతపరిచెను. ఇక్కడ ఒక గొప్ప సమూహం అంటే చాలా వేల మంది జనాలు యేసయ్యను వెంబడిస్తున్నారండి. సో ఆయనను వెంబడించిన వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, గుర్తు పెట్టుకోండి. ఆయనను అనుసరించిన వాళ్ళని ఎప్పుడు నష్టపోరు. ఆయనకు ఫ్యాన్ అయిపోతే నువ్వు ఎప్పుడు నష్టపోవు. ఆయనను నువ్వు అనుసరిస్తే, ఆయనను ఒక రోల్ మోడల్ లాగా తీసుకుంటే ఎప్పుడు కూడా నువ్వు నష్టపోవు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. సో అందరూ ఆయన వెంబడిస్తున్నారు. కానీ సాయంత్రకాలమైంది. శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే చీకటైపోతుందని అంటున్నారు. ఈ జనులు గ్రామంలోకి వెళ్లి భోజన పదార్థాలు కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. సో వాళ్ళ దగ్గర తినడానికి ఏం లేదు. అది కూడా వాళ్ళు అరణ్య ప్రదేశంలో ఉన్నారు. అక్కడ కూడా షాప్స్ గిట్లా ఏమీ లేవు. సో భోజన పదార్థాలు కొనుక్కోవడానికి వాళ్ళను పంపివేయమని యేసు ప్రభు వారితో శిష్యులు అంటున్నారు. యేసు వారు వీళ్ళు వెళ్ళక్కరలేదు. సో యేసు వారు అంటున్నారు, వీళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పాను. సో ఇక్కడ ఏమంటున్నారు దేవుడు, మీరే భోజనం పెట్టండి, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మీరే సప్లై చేయండి అంటున్నాడు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. ఆయనకేం చెప్పాడట? 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పారట. అందుకైనా వాటిని నా యుద్ధకు తెండని చెప్పి. చూసారా అండి, ఇంతకుముందు ఆ ఏలియా ప్రవక్త, నీ దగ్గర కొంచెమే ఉంది కదా, ఆ కొంచెం నాకు ఇవ్వండి, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. సో ఇచ్చినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడండి. గివింగ్ అండ్ రిసీవింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకైనా వాటి యుద్ధను నా యుద్ధకు తెండి అని చెప్పి. సో మన దగ్గర ఏదైతే కొంచెం ఆశీర్వాదం ఉందో ఆ కొంచెం ఆశీర్వాదాన్ని దేవుడి చేతిలో పెట్టాలి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. సో పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి, ఆడ పచ్చిక ఉందట, గడ్డి ఉందట, దాని మీద కూర్చుండని దేవుడు యేసు ప్రభువారు ఆజ్ఞాపించాడట. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించాడు. చూసారా, మనము దేవుడికి ఏదైతే ఇస్తామో అది ఆశీర్వదించబడుతుందండి. దేవుడికి ఏదైతే ఇస్తాడో అది బ్లెస్ అయ్యి మల్టిప్లై అవుతుంటా ఉంటదండి. అందుకే దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు కూడా సనుక్కోవద్దు, గునుక్కోవద్దండి. దేవుడికి ఇవ్వాల్సినది దేవుడికి ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను, శిష్యులు జనులకు వడ్డించిరి. ఇక్కడ ఏం జరుగుతుంది? డివైన్ బ్లెస్సింగ్ వచ్చేసింది, డివైన్ ప్రొవిజన్ వచ్చేసింది, డివైన్ సప్లై వచ్చేసింది. సో వాళ్ళకి ఏదైతే ఫుడ్ అవసరం ఉందో ఆ ఫుడ్ ని ఎవరు సప్లై చేస్తున్నారు? దేవుడే సప్లై చేస్తున్నాడు, యేసు ప్రభు వారే సప్లై చేస్తున్నాడు. ఎక్కడ షాప్ కు వెళ్లకుండా, డబ్బులు అడగకుండా, ఎక్కడ డబ్బులు పెట్టకుండా దేవుడే వాటన్నిటిని బ్లెస్ చేసి సప్లై చేస్తున్నాడు. డివైన్ ప్రొవిజన్ అంటారు దీన్ని, డివైన్ సప్లై అంటారు, డివైన్ బ్లెస్సింగ్స్ అంటారు. శిష్యులకు జనులకు వడ్డిచ్చిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, సో తిన్నారు, కడుపు నిండా తిని తృప్తి పొందారు, సంతోషించారు. తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దీన్ని ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అంటారమ్మా. ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అంటే మనము తిని మన కుటుంబ సభ్యులు తిన్నాక కూడా, మంత్ ఎండ్ వచ్చినా కూడా మన దగ్గర ఫైనాన్సెస్ కరువు రావద్దు, మన దగ్గర గ్రాసరీస్ అయిపోవద్దు, ఫ్రూట్స్ అయిపోవద్దు, వెజిటేబుల్స్ అయిపోద్దు. ఇలా మనము బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఓవర్ఫ్లోలో ఉండాలి. దిస్ ఈస్ అ ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. డివైన్ బ్లెస్సింగ్ అంటారు, డివైన్ ప్రొవిజన్, డివైన్ సప్లై అంటారు. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చూసారా అండి, 5,000 మంది పురుషులు ఉన్నారట, పిల్లలు గాక, మళ్ళా స్త్రీలను పిల్లలు గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. సో 5,000 కంటే ఇంకా ఎక్కువనే ఉంటారు.
సో ఇంతమంది తినడానికి 5 రొట్టెలు 2 చేప ముక్కలు. ఇవే దేవుడు ఏం చేశాడు? మల్టిప్లై చేశాడు. మల్టిప్లై ఆఫ్ బ్లెస్సింగ్. సో ఇక్కడ ఎవరు సప్లై చేశారు? దేవుడే డైరెక్ట్ సప్లై చేశాడు ఇంతమందికి. ఓవర్‌ఫ్లో బ్లెస్సింగ్ అడగాలి మనం అందరం కూడా. ఓవర్‌ఫ్లో ఆఫ్ మై ఫైనాన్సెస్, ఓవర్‌ఫ్లో ఆఫ్ మై బ్లెస్సింగ్స్, ఓవర్‌ఫ్లో ఆఫ్ మై అనాయింటింగ్, ఓవర్‌ఫ్లో ఆఫ్ మై ప్రాస్పరిటీ, ఓవర్‌ఫ్లో ఆఫ్ మై స్పిరిట్. ఇలా మనం అడగాలి దేవుణ్ణి. అడిగినప్పుడు దేవుడు నీకు ఓవర్‌ఫ్లో చేశాడు. మనం నోటితో ఉచ్చరించాలండి ఎప్పుడైనా కూడా. నీ లైఫ్‌ని ఎలా నువ్వు పలుకుతావో అలాగే నడుస్తుందండి, గుర్తుపెట్టుకోండి. నీ లైఫ్‌లో ఎప్పుడు కూడా నువ్వు శపించుకోవద్దు. నీ లైఫ్‌లో ఎప్పుడు కూడా నువ్వు నెగెటివ్‌గా, నీ గురించి నువ్వు ఎప్పుడు కూడా నెగెటివ్‌గా మాట్లాడుకోవద్దు. అదే నీకు శాపంలాగా మారుతది. నీ లైఫ్‌లో ఎప్పుడు కూడా ఆశీర్వాదమే మాట్లాడుకో. నేను బాగుండును గాక, ఆరోగ్యం ఉండును గాక, నా కుటుంబము ఏ విషయంలో కూడా తక్కువగా ఉండును గాక, నా కుటుంబానికి వెలుగు వచ్చును గాక, సక్సెస్ వచ్చును గాక, విక్టరీ వచ్చును గాక, జీవము వచ్చును గాక, నా కుటుంబంలో ఆత్మీయంగా అందరం ఎదుగునుగా. సో యూ రిలీజ్ యువర్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, దెన్ గాడ్ విల్ వర్క్ అకార్డింగ్లీ. సో నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ రిలీజ్ చేస్తావో అప్పుడు దేవుడు కూడా ఆ వేలో నీకు ద్వారాలను ఓపెన్ చేస్తాడు, ఆ వేలో నీకు మార్గాలను సరళం చేస్తాడు. సో డోంట్ కర్స్ యువర్ సెల్ఫ్, డోంట్ కర్స్ యువర్ జనరేషన్స్. అర్థమవుతుందా అండి? సో అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు ఎవరు సప్లై చేస్తున్నారు? దేవుడే సప్లై చేస్తున్నాడు. సో అడగండి దేవుణ్ణి, దేవా నాకు నీ దగ్గర నుంచి సప్లై ఇవ్వండి, డివైన్ సప్లై ఇవ్వండి, డివైన్ ఫేవర్ దయచేయండి, డివైన్ గ్రేస్ ని దయచేయండి, డివైన్ అనాయింటింగ్ ని దయచేయమని అడగండి, దేవుడిస్తాడు. సో లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో. సో ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. 6వ నెలలో గాబ్రియల్ దేవదూత గలీలియాలో నజరేతు ఊరిలో. సో ఇక్కడ గాబ్రియల్ దూత, ఇట్స్ ఎ మెసెంజర్ ఆఫ్ ఏంజిల్ అంటారు. ఈ దూత మెసేజ్ ఇస్తుంటా అంటది. ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా అండి? దేవత దేవుడి యొక్క సముఖం ముందు నిలబడుతుంది ఈ దేవత. దేవుడు ఏ మెసేజ్ అయితే ఇస్తుండో అది తీసుకొచ్చి వాళ్ళకు డెలివరీ చేసిపోతుంది. సో దీన్ని ఏమంటారు? డివైన్ మెసేజ్, డివైన్ కమ్యూనికేషన్. ఏంజిల్స్ కమ్యూనికేట్ అవుతుంటా అంటాయి. ఒక కమ్యూనికేట్ ఏమవుతుంటది? మెసేజ్ ఇచ్చి వెళ్తుంటా అంటది. ఇక్కడ గాబ్రియల్ దూతాట గలీలియా నజరేతు ఊరికి వచ్చిందట. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు, దావీదు వంశస్థ నుంచి యోసేపు అనే ఒక పురుషుడు ఉన్నాడట. అతనికి ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ చేయబడిన కన్యక యొద్దకు అంటే పెళ్లి కాలేదు ఇంకా. కన్యక అంటే దేవుని చేత పంపబడేను. ఆ కన్యక పేరు మరియా. చూసారా, దేవుడి చేత పంపబడేను. ఆ మరియా దగ్గరికి ఒక దేవదూత వచ్చింది. సో ఎందుకు వచ్చింది? ఒక మెసేజ్ ఇవ్వడానికి, కమ్యూనికేట్ కావడానికి. అర్థమవుతుందా అండి? డైరెక్ట్ మెసేజ్ వచ్చేస్తుంది దేవుడి దగ్గర నుంచి మరియాకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. సో ఈ మెసేజ్, ఈ దేవదూత ఏం చేస్తుందంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే డెలివరీ చేసి వెళ్తుందండి. ఒక్క మాట ఎక్కువ మాట్లాడదు, ఒక మాట తక్కువ మాట్లాడదు. ఇప్పుడు మనం ఉన్నాము, దేవుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, ఒక 10 యాడ్ చేసి చెప్పొచ్చు మనము. ఒక 10 ఇంకో 10 మెప్పు పొందడానికి ఇంకా 4 ఎక్కువ చేసి అబద్ధాన్ని కూడా నిజంలాగా చేసి చెప్పొచ్చు. కానీ దేవదూతలు అలా కాదు. దేవుడు ఏదైతే మెసేజ్ ఇస్తారో అదే ప్రాంప్ట్ గా ఇచ్చేసి వెళ్తుందండి. ఆ మెసేజెస్ ఒక్క మాట కూడా అబద్ధం ఆడవు అవి ఏంజిల్స్. ఒక దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. సో చెప్తున్నాడు, ప్రభు నీకు తోడే ఉన్నాడని గాబ్రియల్ దూత చెప్తున్నాడు. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ఆమె శుభవచనం ఏమిటి, ఏంజిల్ ఎందుకు వచ్చింది నా దగ్గరికి, దేవుడు ఏదో మెసేజ్ ఇచ్చడానికి వచ్చిందా అంటున్నాడు, ఆ మెసేజ్ ఏంటిదో అని ఆలోచించుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి. సో మరియా నువ్వు భయపడకు, నీకు కృప డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచే ఉంది, దేవుడి వల్ల నీకు కృప ఉంది అని అంటున్నాడు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయన యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ మెసేజ్ ఇస్తుంది, ఇగో నీకు ఒక గర్భము ధరిస్తావు, ఒక కుమారుణ్ణి కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. దీన్ని డివైన్ ఫ్యూచర్ అనొచ్చు, డివైన్ ప్లాన్ అనొచ్చు, డివైన్ డైరెక్షన్ అనొచ్చు, డివైన్ మెసేజ్ అనొచ్చు, డివైన్ కమ్యూనికేషన్ అనొచ్చు. కమ్యూనికేట్ అయ్యి ఒక మెసేజ్ ఇస్తుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఆ దేవదూత? డైరెక్ట్ పరలోకం నుంచి వచ్చింది. పరలోకంలో ఎక్కడ? దేవుడి ముందు దేవుడే ఇట్లా మెసేజ్ ఇచ్చాడు, పంపిస్తాడు దేవుడు. సో అర్థమవుతుందండి? ఇలా ఉంటుంది అన్నట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.
ప్రభు అయిన దేవుడట తండ్రి అయిన దావీదు సింహాసనంకి ఆయనకి ఇచ్చుడట. ఆయన గొప్పవాడ ఈ సర్వోన్నతుని కుమారుడు అనబడును. సో ఈ మెసేజ్ వచ్చి ఇచ్చేసి వెళ్తుంది మరియమ్మకు. సో ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలును. సో ప్లాన్ చెప్తుంది, ఇలా ఉంటుంది ఈయన యొక్క భవిష్యత్తు, ఈయన యొక్క ఫ్యూచర్ ఇలా ఉంటుందని చెప్తున్నాడు ఆ గాబ్రియల్ దూత. ఇదంతా ఎవరు చెప్పమని చెప్పారు? దేవుడే చెప్పమని చెప్పారు. ఇందులో సొంత కల్పితాలు ఉండయండి. దేవదూతలు ఎప్పుడు కూడా సొంత కల్పితాలు ఉండవు. ఇప్పుడు మనమైతే దేవుడు చెప్పకున్నా చెప్పాడని, లేకపోతే ఇవ్వమనకున్నా ఇవ్వమన్నాడని ఎంతో బ్లఫ్ చేస్తుండొచ్చు, మనము ఎన్నో అబద్ధాలు ఆడుండొచ్చు. కానీ దేవదూతలు అబద్ధాలు ఆడవండి. అవి ఏ మెసేజ్ అయితే ఇస్తాయో అదే మెసేజ్ ప్రాంప్ట్ గా డెలివరీ చేసి వెళ్ళిపోతాయి. ఒకవేళ వాటికి ఏమైనా మెసేజ్ ఇవ్వడంలో మనం ఏమైనా డౌట్ అడిగినా కూడా అవి సొంతంగా అవి ఎక్స్ప్లెయిన్ చేయలేవు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సొంతంగా ఆలోచించి చెప్తాం, మంచో చెడో తెలియక. అవి అలా ఉండయండి. చూద్దాము. యుగ యుగములు ఏలును. సో ఇలా చెప్తున్నాడు, యుగ యుగములట ఏలుతాయట. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. సో ఇది డివైన్ ప్లాన్. ఇదంతా కూడా డివైన్ ప్లాన్, డివైన్ డైరెక్షన్, డివైన్ స్ట్రాటజీస్. ఇవన్నీ కూడా రివీల్ చేస్తున్నాడు మరియకు. సో నీకు ఇలా భవిష్యత్ ఇలా ఉండబోతుంది, నీ గర్భంలో ఒక దేవకుమారుడు పుట్టబోతున్నాడని గేబ్రియల్ దూత ద్వారా మెసేజ్ ఇచ్చాడు దేవుడు. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగనని దాననే ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, సో పురుషుణ్ణి నేను ఎరగను అంటే కలవలేదు ఇప్పటి వరకు, నేను ఎలాగూ అని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. చూసారా, పరిశుద్ధాత్మ డైరెక్ట్ నీకు డివైన్ కనెక్షన్ వల్ల, లేకపోతే డివైన్ ఫేవర్ వల్ల, లేకపోతే డివైన్ గ్రేస్ వల్ల నీకు గర్భం వస్తుంది. సో మానవ ప్రమేయం లేకుండా, పురుషుడి ప్రమేయం లేకుండా డైరెక్ట్ డివైన్ ప్రెగ్నెన్సీ. సో దీన్ని డివైన్ ప్రెగ్నెన్సీ అనొచ్చు. సో పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. చూసారా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడు అనబడును. సో ఇక్కడ ఏం చెప్తుంది? డివైన్ ఫ్యూచర్ గురించి చెప్తుంది, డివైన్ ప్లాన్ ని, డివైన్ డైరెక్షన్స్ ని చెప్తుంది. ఇలా ఉంటుంది నీ కడుపులో పుట్టబోయే బిడ్డ అని ఒక భవిష్యత్తుని చెప్పిపోతుంది ఆ గాబ్రియల్ దూత. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి. అర్థమవుతుందా అండి? సో ఇలా దేవుడు కమ్యూనికేట్ చేస్తుంటా అంటాడు ఏంజిల్స్ ద్వారా. ఇంతకుముందు ఎవరి ద్వారా కమ్యూనికేట్ చేశాడు? ప్రవక్త ద్వారా, దైవజనుల ద్వారా కమ్యూనికేట్ చేశాడు. సొలొమోనుకి డైరెక్ట్ దేవుడే మాట్లాడాడు, అబ్రహాంకి డైరెక్ట్ దేవుడే మాట్లాడాడు. సో ఆ పేద విధవరాలకి ఏలియా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఇక్కడ మరియాకు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? ఏంజిల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాడు. సో చూసారా అండి, ఇలా దేవుడు కమ్యూనికేట్ అవుతుంటాడు. సొలొమోన్కి దేవుడు కలలో కమ్యూనికేట్ అయ్యాడు, అబ్రహాంకి డైరెక్ట్ స్వరం ద్వారా మాట్లాడాడు. సో అలాగే మోషేకి డైరెక్ట్ స్వరం ద్వారా మాట్లాడాడు, కమ్యూనికేట్ అయ్యారు. వీళ్ళంతా కూడా దేవుడితో సత్సంబంధం పెంచుకున్నారు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళందరికీ కూడా మెసేజెస్ అలా వచ్చాయి, వాళ్ళందరూ కూడా అలా బ్లెస్ అయ్యారు. సో ఇక్కడ డివైన్ మెసేజ్ వచ్చేసింది, డివైన్ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి, డివైన్ ప్లాన్ వచ్చేసింది, డివైన్ డైరెక్షన్ వచ్చేసింది, డివైన్ ఫ్యూచర్ కూడా వచ్చేసింది. సో మరియకు ఇది జరగబోతుందని చెప్పాడు. మరియా నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నదని గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. సో ఆమె బంధువురాలట, ఆమె పేరు ఎలిజబెత్ అట, ఆమె వృద్ధాప్యంలో ఉందట, ఆమె ఒక కుమారునికి గర్భము ధరించింది, అదే యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను. సో ఆ కుమారునికి గర్భం ధరించింది, ఆమెను గొడ్రాలు అనేవాళ్ళట. ఇప్పుడు ఆమెకు 6వ నెలట. సో చూసారా ఎంత ప్రాంప్ట్ గా మెసేజ్ ఇచ్చిపోతుందో. నీ బంధువురాలు, ఆమె పేరు ఎలిజబెత్, ఆమె వృద్ధాప్యం ఉంది, ఆమెకు కుమారుని గర్భం ధరించింది, గొడ్రాలు అనబడింది, ఆమెకు 6వ మాసం 6వ నెల అయిందని కమ్యూనికేషన్. అప్పుడు ఫోన్లు లేవు, గాబ్రియల్ దూతనే వచ్చి చెప్పిపోతుంది ఇన్ఫర్మేషన్. ఇగో నీ బంధురాలు కూడా ప్రెగ్నెన్సీతో ఉంది, 6 months అయిందని. సో గాబ్రియల్ దూత ఇట్స్ ఎ డివైన్ మెసేజ్ ఇచ్చేసి వెళ్తుంది. సో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరేదని ఆమెతో చెప్పాను. చూసారా, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధం కారేదని ఆమెతో చెప్పాను. ఎవరు చెప్పారు? ఈ యొక్క దేవదూత చెప్పింది, ఏంజిల్స్, గాబ్రియల్ దూత చెప్పింది. ఎవరికి? మరియమ్మకు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు, ఎక్కువగా ప్రేయర్స్ లో ఉన్నప్పుడు,
ఎక్కువగా దేవుడితో సావాసం పెంచుకున్నప్పుడు, ఎక్కువగా దేవుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ డివైన్ బ్లెస్సింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఆ పరలోక ద్వారాలు ఓపెన్ అవుతాయి మన మీదికి. పరలోక ద్వారాలు ఓపెన్ అయి మనకు మీద నిండుగా ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. నీకు ప్రార్థించగానే జవాబు వస్తుంది, ప్రార్థించగానే సమాధానం వస్తుంది, లేకపోతే మెసేజెస్ వస్తుంటా అంటే ఏంజిల్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాడు, లేదా నీ ప్రేరేపణ ద్వారా దేవుడు మాట్లాడుతుంటా అంటాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతుంటా అంటాడు. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా 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 ఉంటాయి. చూసారా అండి? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మరియమ్మకు ప్రెగ్నెన్సీ కూడా ఒక పురుషుడి ప్రమేయం లేకుండా డైరెక్ట్ డివైన్ ఇంపటైజేషన్ అది దాని ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో హీలింగ్స్ వస్తాయి, డివైన్ హీలింగ్. ఇక డాక్టర్ల వల్ల కానిది, ఇక మెడిసిన్స్ వల్ల కానిది దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఆ హీలింగ్ చేసేస్తుంటా అంటాడు. సో ఇలా చెప్పుకుంటా పోతే దేవుడు ఎన్నో రకాలుగా చేస్తున్నాడు. సో ఇప్పుడు చూసారు కదా, ఎవరికి కష్టం ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రవక్తలను ఎలా పంపిస్తున్నాడు, దైవజనులను ఎలా పంపిస్తున్నాడు, మెసేజ్ కావాలనుకున్నప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవదూతలను ఎలా పంపిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా డివైన్ వేస్ అంటారు. ఇవన్నీ కూడా దైవిక సహాయాలు, దైవిక ఆశీర్వాదాలు, దైవిక నిర్ణయాలు అంటారు. సో డిసిషన్స్ ఇవన్నీ కూడా దేవుడి డిసిషనే కదా. ఇప్పుడు ఆ మరియమ్మ ఎప్పుడు ప్రార్థించలేదు, నా కడుపులో గర్భం రావాలి, యేసయ్య పుట్టాలని ఆమె ఎప్పుడు అనలేదు. ఇట్స్ ఎ డైరెక్ట్ డివైన్ డైరెక్షన్ ఓన్లీ, డివైన్ ప్లాన్ ఓన్లీ, ఇట్స్ ఎ డివైన్ గ్రేస్ ఓన్లీ, డివైన్ మెర్సీ ఓన్లీ, డివైన్ ఫేవర్ ఓన్లీ, అండ్ డివైన్ అనాయింటింగ్ ఓన్లీ. అదంతా కూడా అండ్ డివైన్ ప్లాన్, ఆయన ప్లాన్ అది ఆ గర్భంలో వేయాలనేది. సో ఆయన యొక్క ఉద్దేశము, డివైన్ ఇంటెన్షన్స్. సో అన్ని ఆయన ప్రకారమే నడవాలి. మన జీవితం ఆయన ప్రకారంగా నడవాలి, ఆయన చిత్త ప్రకారం నడవాలంటే ఒకటే ఒక సూత్రం అమ్మ, ఆయనతో టైం స్పెండ్ చేయడమే. ఇంతకు మించి వేరే లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు. నువ్వు డైరెక్ట్ దేవుడితో కమ్యూనికేట్ కావచ్చు. ఇప్పుడు నా డ్యూటీ కూడా మీ అందరినీ కూడా ఈ వాక్యం చెప్పేసి దేవుడికి కనెక్ట్ చేయడమే, మీ అందరినీ కూడా. సో డివైన్ కి కనెక్ట్ చేయడమే. సో నాకు కనెక్ట్ చేయడం కాదు, దేవుడికి కనెక్ట్ చేయడం మీ అందరినీ కూడా. అప్పుడు మీరు ప్రార్థించినా కూడా అద్భుతాలు జరుగుతాయి, మీ మీదికి రిలీజ్ అవుతుంటా అంటే ఆ 90s దేవుడే మీకు కమ్యూనికేట్ అవుతుంటా అంటాడు, దేవుడే మీకు డైరెక్షన్స్ ఇస్తుంటా అంటాడు. సో దెర్ ఈస్ నో మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అలా ఉండాలమ్మా. మనకు దేవుడికి ఎవరు మీడియేటర్ లాగా ఉండకుండా మనము దేవుడికి ఇలా అత్తుకొని ఉండాలి. సో అప్పుడు నీకు ఆ డివైన్ బ్లెస్సింగ్ లోకి వెళ్ళిపోతావు. టైం పట్టొచ్చు, నాకు తెలిసి ఇప్పుడు చెప్పిన వాక్యము మీలో కొంతమందికి అర్థం అయి ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇంత అవసరమా, తెల్లాలేస్తే నాకు జాబ్ ఉంది, పిల్లల్ని చూసుకోవాలి, లేకపోతే వాళ్ళని తినిపించాలి, తాగించాలి, స్కూల్లో వదిలేయాలి, ఆఫీస్కి వెళ్ళాలి. సో ఈ యొక్క కచేరీలో, ఈ యొక్క ఇంటెన్షన్ లో ఉన్నప్పుడు మనము ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేము. సో మెల్లిమెల్లిగా ట్రై చేయండి ఆ డివైన్ కనెక్షన్ లోకి వెళ్ళడానికి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ అంతటో ఆ దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళిపోయాను. సో దూత ఏం చేసింది, ఏదైతే మెసేజ్ ఇచ్చిందో ఆ మెసేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది అంతే. దూతలు ఎక్కువ మాట్లాడాయండి. దేవుడు ఏదైతే చెప్పాడో అవే స్ట్రిక్ట్ గా చెప్పిపోతాయి, ఒక్క అక్షరం కూడా వెనక ముందా మాట్లాడాయి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఓ 10 మాట్లాడతాం, వాళ్ళ గురించి మాట్లాడి, వీళ్ళ గురించి మాట్లాడి వెళ్ళిపోతాము. సో అంటే ఏవైతే చెప్పాలో అవే చెప్పేసి వెళ్తాయి, ఎక్స్ట్రా టాక్ చేయవు, ఎక్కువ మాట్లాడవు అవి. సో మనం ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఇంటి ముందట వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగినా కూడా అవి చెప్పలేవు అవి. సో దేవుడు ఏదైతే మెసేజ్ ఇచ్చాడో అవే మెసేజ్ డెలివరీ చేసి వెళ్ళిపోతాయి. ఆ దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళాను. ఇప్పుడు మనమేనా అనుకోండి, వచ్చి ఇంకా 4 మాటలు ఎక్కువ చెప్పిపోతాము. దేవుడు చెప్పినే కాకుండా ఇంకో 10 యాడ్ చేసుకొని వెళ్ళిపోతాము, యాడ్ చేసి చెప్పి వెళ్ళిపోతాము. కానీ దేవదూతలు అట్లా కాదు, స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాయి. దేవుడి యొక్క కమెంట్మెంట్, దేవుడి యొక్క వర్డ్స్, దేవుడి యొక్క వర్డ్ ఏదైతే చెప్పిందో అదే చెప్పేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఎక్స్ట్రా మాటలు మాట్లాడవు. సో గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ మరి. సో ఇలా దేవుడు కమ్యూనికేట్ అవుతుంటా అంటాడు ఏంజిల్స్ ద్వారా. Lord Jesus, I thank you so much for your mercy. Thank you so much for your glory. అయ్యా ప్రభా, మమ్మల్ని డివైన్ అనే లేయర్ లోకి, డివైన్ అనే జోన్ లోకి తీసుకెళ్తున్నందుకు వందనాలు. ఇప్పటి వరకు మా కుటుంబ సమస్యల వల్ల, మానసిక శారీరక అనారోగ్య సమస్యల వల్ల ఈ భూలోకం అనే లేయర్ లోనే ఉండి ఆ పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేకపోయాము తండ్రి. ఈ రోజు నుంచి మమ్మల్ని మహిమ నుంచి అత్యధిక మహిమకు తీసుకెళ్ళు నాయన. అయ్యా ఈ వాక్యం ద్వారా మీరు ఎలాగైతే డివైన్ కనెక్షన్స్ పెంచుతున్నారో మా అందరి జీవితాలలో డివైన్ కమ్యూనికేషన్, డివైన్ కనెక్షన్, డివైన్ బ్లెస్సింగ్, డివైన్ హీలింగ్, డివైన్ డెలివరెన్సీ, డివైన్ ప్రొవిజన్, డివైన్ సప్లై, డివైన్ కమ్యూనికేషన్, డివైన్ కనెక్షన్స్ ని, డివైన్ ఫైనాన్సెస్ ని, డివైన్ సప్లై ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.